మనిషి జీవితం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి అదృష్టం, రెండు కష్టం. ఈ రెండింటిలో కేవలం ఒక్కదాన్నే నమ్ముకుంటే ఎటూ కాకుండా పోతాం. కష్టపడుతూ అదృష్టం తలుపు తట్టినప్పుడు అందిపుచ్చుకుంటే ఎక్కడికో ఎదుగుతాడు. వీడేంటి అమ్మాయిని చూపించే అందం కోసం మాట్లాడకుండా అదృష్టం కోసం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఈ అమ్మాయికి అదృష్టానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా మనిషే కదా. త్వరలో అదృష్టం కూడా తలుపు తట్టబోతుంది. మరి దాన్ని అందిపుచ్చుకుందో లేదో మీరే చూడండి. అమ్మా చెప్పు. ఏంటే ఇంకా పడుకున్నావా? సండే కదమ్మా. లోకానికి వెళ్తురొచ్చింది కానీ నీ జీవితానికి ఇంకా వెలుగు రాలేదే. పోన్లే అమ్మా, టార్చ్ లైట్ తో మేనేజ్ చేస్తా. మాటలకేం గానీ లే, ఆడపిల్లలు ఎక్కువసేపు పడుకుంటే మంచి మొగుడు రాడే. అబ్బా ఏంటే మొదలెట్టావా పెళ్లి మంత్రాలు? మంత్రాలు అంటావేంటే? ఒంటరిగా ఎన్నాళ్ళుంటావే? ఒంటరిగా నేను ఎక్కడున్నానమ్మా? మీ ప్రేమ ఉందిగా తోడుగా. మా ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదే, దానికి భర్త ప్రేమ కూడా తోడవాలి. అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. అంత బాగుంటుందా? పెళ్లి చేసుకుని చూడు, నీకే తెలుస్తుంది. చెప్పాను కదమ్మా ఇప్పట్లో పెళ్లి చేసుకోనని. అలా అంటే ఎలాగే? ఈడొచ్చిన ఆడపిల్లవి. అలా కాదమ్మా. ఎలా కాదే? ఎవరైనా లవ్ చేసుకుంటే చెప్పు, లేదా మేము చూసిన అబ్బాయి చేసుకో. రాక్షసి, నా మాట ఎప్పుడు విన్నావు కనుక. అవునులే, రాక్షసునే. నాకు 18 ఏళ్లకే పెళ్లి చేశారు. 25 ఏళ్ళు వచ్చేసరికి 6 సంవత్సరాల పాప. అది నువ్వే. అయినా నీకు నేను ఆడపిల్ల పుడితే తెలుస్తుంది నా బాధ ఏంటో. ఏం చెప్పినా అర్థం చేసుకోవేంటే? ఇంతకీ నా మాట వింటావా వినవా? అది చెప్పు. చెప్పవే, మాట్లాడుతున్నానుగా, సమాధానం చెప్పవే. ప్లీజ్ ఆపమ్మా. ఏంటి ఆపేది? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. హే ఏంటే పొద్దున్నే గుళ్ళో మోగాల్సిన గంటలు నీ చెవులో మోగుతున్నాయి? ఏం చెప్పమంటావే బాబు? పెళ్లి చేసుకోవచ్చు కదే. పనికిరాని పని మనిషి గుళ్ళో పంతుల్ని పెళ్లి చేసుకోమందంట. చెప్పడానికి బానే ఉంటుంది, కానీ మోయడానికి బరువుగా ఉంటుంది. వాట్ ఆర్ యు డూయింగ్? నా కోసం కాదే, నీ కోసమే. నా కోసమా? ఏంటి అది? కొత్త నెంబర్ తీసుకొని వరుడు కావాలని మ్యాట్రిమోనీలో వేస్తే ఎలా ఉంటుంది? బాగుండదేమోనే. ఏదైనా ఇలా ట్రై చేస్తేనే కదా బాగుంటుందో లేదో తెలిసేది. దానివల్ల ఏదైనా ప్రాబ్లం రావాలి, అప్పుడు చెప్తా. హలో హలో, నా పేరు నరసింహుడమ్మే. అది కర్నూలు. ఏదేనా మాట్లాడేది? ఏదా కాదురా వెదవా, వేద. నేననేది అదే ఏదా. నువ్వు నాకు బాగా నచ్చినావు. నేను మనవాడాలనుకుంటున్నా. నా వెనకాల 100 మంది ఉంటారమ్మే. ఎందుకురా? నిన్ను నరకటానికా? హలో, ఏం మాట్లాడవేందే? నేను ఆ, దున్నపోతులతో ఓహో, మాట్లాడను. అబ్బో. పెట్టేరా ఫోను. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎవరే? హలో. ఓ పూరి, నిన్ను నెట్లో చూసినా మస్తు ఉన్నావు. మా నాయన పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు ఎందుకు నాయన తర్వాత చేసుకుంటా అన్నా. నిన్ను చూడగానే ఉరుకుతున్న దున్నపోతును సోలు పట్టుకొని గుంజినట్టుంది. అయితే ఇప్పుడేంటి? ఏంటి అంటున్నావేంది? ఇంకా మన ఇద్దరికి లగ్గం ఫిక్స్ అయిపో. మా నాయనకు చెప్పి భరత్ గిరత్ మస్తు చేద్దాం. దోస్తులకు మందు దాపి గల్లీ గల్లీ లొల్లి చేద్దాం. పనికి మాలిన వెదవలందరూ పని కట్టుకుని మరీ కాల్ చేస్తున్నారు. హలో. ఏదాగారండి? నా పేరు ఎర్రాజండి. తాను గురించి మాట్లాడుతున్నా. నా ఒంటి మీదకి ఈడొచ్చింది కానీ నా లైఫ్ లో చూడరాలేదండి. ఇంకా బతికింది అనుకున్నాడుగా పేపర్లో మీ బొమ్మ చూసా. అదిగిందండి. అవునా? అప్పటి వరకు ముడుచుకుపోయింది, మళ్ళీ కూడా పరిమళించిందండి. ఏంటది? అయ్యో నా మనసండి. ఏంటే వినపడుతుందండి? ఇది రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టు. అయ్య బాబోయ్, అలా అనకండి. చాలా రోజుల నుంచి పట్టు కూర్చున్నానండి. దేన్ని? 3 కోళ్ళండి, 4 గేదెలండి, 5 మేకలండి, అలాగే 2 గుడిసెలు కూడా ఉన్నాయండి. అన్నిటినీ ఆ గుడిసెల్లో వేసి తగలబెట్టి ఆ మంటల్లో దూకు, దరిద్రం వదిలిపోతుంది. అయ్య బాబోయ్, అలా అనేసారంటే. సిమ్ తీసేద్దామే. ఈసారి ఏ ఎదవ ఫోన్ చేస్తున్నాడు? నేను మాట్లాడలేనే బాబు. ఎందుకలా అనుకుంటావే? లాస్ట్ కాల్ ఈస్ బెస్ట్ కాల్. చివరిగా ఒకసారి ట్రై చేయి. అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ చివరిగా అతతో మాట్లాడాడు, మర్చిపోయావా? పవన్ పేరు చెప్పి
పడగొట్టావు కదే. హలో హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు కౌశల్. ఏం చేస్తుంటారు? నేను కొత్త కథలకు ప్రాణం పోస్తుంటాను. అంటే? ఫిల్మ్ డైరెక్టర్. ఓ అవునా. మన ఇద్దరం రేపు ఒకసారి పార్క్లో కలుద్దామా? పార్క్ లో కలవటానికి మనం లవర్స్ కాదు. అయితే కాఫీ షాప్లో కలుద్దాం. ఓకే బాయ్. ఆర్ యు కౌశల్? పెళ్లిలో వేద మంత్రాలు వింటే ఎంత హాయిగా ఉంటుందో, వేదం చూస్తుంటే అంత హాయిగా ఉంది. హలో మీరేనా కౌశల్? యా యా, హాయ్. హాయ్. ప్లీజ్. యా థ్యాంక్ యూ. మనసు మాట వినదంటే ఏంటో ఈ మనిషిని చూసాకే అర్థమైంది. ఒకవేళ మనసు మాట విన్నా ఈ మనిషిని చూడకుండా నా కళ్ళని కంట్రోల్ చేసుకోవాలనిపించట్లేదు. తనని చూస్తుంటే గుండెల్లో బాధంతా తీరిపోయింది. ఏమైనా అన్నారా? ఏమనలేదు. ఏదో అన్నట్లు అనిపించింది. నేను మనసులో అనుకున్నది నీకు వినిపించింది. నాకెందుకో నా మనసుకు దగ్గరవుతా అనిపిస్తుంది. మళ్ళీ ఏమైనా అన్నారా? ఏంటి నవ్వుతున్నారు? ఏమైంది? చూడు వేద, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎదుటివారి సంతోషానికి కారణం అవుతాం. యాపిల్ న్యూటన్ సంతోషానికి కారణమైనట్లు. నాకు సైన్స్ క్లాస్ చెప్పడానికి వచ్చారా మీరు? ఏం సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. బంధం ఏర్పడాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సరే మీ గురించి చెప్పండి. కూల్గా ఉంటాను, కొంచెం మొహాట. చూస్తే అర్థమవుతుంది. అవును, మూవీస్ లో చాలా కష్టం అంటారు, మరి సెటిల్ అవుతారా? ఇష్టపడి చేసేదేది కష్టం కాదు, కష్టపడిందేది ఫలితం రాకుండా పోదు. డైరెక్టర్ అవుతావని అంత నమ్మకమా? డెఫినెట్లీ. మనం అనుకున్నదే జరగాలని లేదు కదా. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఒక్కరే వస్తారు. ఒకవేళ డైరెక్టర్ అవ్వకపోతే ఏం చేస్తారు? వ్యవసాయం. అదేంటి? సినిమాలకి దూరం అయితే ప్రకృతితోనే ప్రశాంతంగా ఉండగలను. దానికి మించిన లైఫ్ ఉంటుందా? ఓ 4 ఎకరాల పొలం, అమ్మా నాన్నల తోడు, పెళ్ళైతే భార్య తోడు, సరదాగా ముచ్చట్లు పెట్టి స్నేహితులు. చెప్పుకోవడానికి బానే ఉంటుంది. నీకు విషయం చెప్పనా? హ్మ్. లక్షల్లో జీతం వచ్చే పని, కోట్లలో కట్టం తెచ్చే పెళ్లి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. చేసే పని, చేసుకునే పెళ్లి మనస్ఫూర్తిగా మనకు నచ్చాలి. అంటే మిమ్మల్ని చేసుకుంటే జీవితం బాగుంటుందా? నన్ను చేసుకుంటే అనట్లేదు, మనస్ఫూర్తిగా నచ్చి చేసుకుంటే అంటున్నాను. ఓకే. 2 కాఫీ. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న ఫార్మర్, అమ్మ హౌస్ వైఫ్. గొప్పగా చెప్పుకోవడానికి ఊళ్ళో ఆస్తులేవు, కానీ మా కుటుంబానికి మంచి పేరుంది. ఆస్తులు లేవంటున్నారు, మరి సినిమాల్లో ట్రై చేస్తున్నారు. సెటిల్ అయితే డబ్బులు బాగా సంపాదించొచ్చనా? మనకిష్టమైన పని ఏం ఆశించకుండానే చేస్తాం. అదే మనకిష్టం లేని పని కొన్ని కోట్లు కాదు, కోహినూరు డైమండ్ ఇచ్చినా చేయలేం. అయినా నాకు డబ్బు సంపాదించాలని ఆశ ఉంటే స్టడీ అవ్వగానే జాబ్ బిజినెస్ చేసేవాడు. ఇలా ఇష్టమనే దానికోసం కష్టపడేవాడిని కాదు. ఇలాంటివన్నీ సినిమా డైలాగ్స్ లా చెప్పుకోవడానికే బాగుంటాయి. చెప్పుకోవడానికి బాగున్నవి చేయడానికి కూడా బాగుంటాయి. నాకు కొంచెం టైం కావాలి. ఓ పని చేద్దాం, నేను ఆలోచించుకోవాలి. ఒక 10 days మనం కలిసి ట్రావెల్ అవుదాం. అప్పుడు చెప్తా నా ఒపీనియన్. ఓకే, ట్రావెల్ అవుదాం. నీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తుంటా. వేదతో వేస్తున్న ఈ అడుగులు, పెళ్లిలో వేద మంత్రాల నడుమ వేస్తున్న 7 అడుగులైతే ఎంత బాగుంటుంది. అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. కౌశల్తో ఉంటే కాలం కూడా తెలియట్లేదు. జాబిలితో అమ్మ కౌగిల్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటామో, కౌశల్తో ఉంటే అంతే ఆనందంగా ఉన్నాను. ఎంతకంటే ఏం కావాలి కౌశల్కి ఓకే చెప్పడానికి? అనుకోకుండా కలిసిన అదృష్టాన్ని కలిసా. లేట్ చేసి దురదృష్టవంతురాల్ని అవ్వను. రేపే కౌశల్కి ఓకే చెప్పేస్తా. హలో, హాయ్, వేదానా? హూస్ దిస్? పేరు విక్రమ్. కావాల్సిన వాళ్ళు విక్కీ అంటారు. నువ్వు ఇంకా కావాల్సిందని కాబట్టి విక్కీ అన్నా ఓకే, కీ అన్నా ఓకే. డీటెయిల్స్ చెప్పకుండా డప్పు కొడుతున్నారు. ఎవరు మీరు? వరుడు కావాలనే డీటెయిల్స్ పెట్టారు కదా, మీ ఫోటో చూసి కనెక్ట్ అయ్యా. ఆటోమేటిక్గా నా ఫోన్ తీసి కాల్ చేశా. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఏముందండి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటే పోతుంది. బయటకు వచ్చి నాలాంటి వాళ్ళని కలిస్తేనే జీవితంలో కొత్తదనం కనిపిస్తుంది. కొత్తదనమా? నీలాంటి అందమైన అమ్మాయిలకి ఒక అద్భుతంలో అనిపిస్తుంది. మాటలు బాగానే చెప్తున్నావు. ఏం చేస్తుంటా? అందమైన అమ్మాయిలకి నిజాలు చెప్తున్నా. ఇప్పుడు నిజం చెప్పు. బిజినెస్ మ్యాన్. ఏంటి సూర్యాబాయ్ టైపా? నేను సూర్యాబాయ్ టైప్ కాదు, ప్లే బాయ్ టైప్.
ఇంట్రెస్టింగ్. ఈరోజు కాఫీ షాప్లో కలుద్దామా? యా ష్యూర్. నువ్వు అడిగితే కాఫీ షాప్ కంటే కాశ్మీర్కైనా వస్తా. ముందు కాఫీ షాప్కి రా, చూద్దాం. తప్పకుండా వస్తా. ఓకే బాయ్. బాయ్. విక్కీ మాటలైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనిషి ఎలా ఉన్నాడో చూద్దాం. హాయ్ వేద, దిస్ ఇస్ విక్కీ. హాయ్. లేటుగా వచ్చినందుకు ఈ పాపని క్షమించు. చిచ్చి అదేం లేదు. అయినా నువ్వు పాపివేంటి? అందం అంటే వేద అని తెలుసుకోకుండా ఇన్నాళ్ళు అందం కోసం వెదవలో ఎక్కడెక్కడో తిరిగాను. నేను పాపిని కాక ఇంకేమవుతాను? పొగిడింది చాలు బాబు, కుర్చీలో కూర్చో. కుర్చీలో ఏముంది, ఎప్పుడైనా కూర్చోవచ్చు. నాకైతే నిన్ను త్వరగా పెళ్లి చేసుకుని నీ ఒళ్ళో కూర్చోవాలి. మనకింకా అంత చనువు రాలేదనుకుంటా. చనువుదే ఉంది, తనువులు కలిస్తే అదే వస్తుంది. నువ్వు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతుంటావా? లేదు, ఎప్పుడూ కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటా. ఫస్ట్ టైం కలిసావు కదా, అందుకే తక్కువ మాట్లాడుతున్నా. కాఫీ తాగుతావా? నో. ఎందుకు? నీ అందమైన పెదాలతో నువ్వు తాగుతూ ఉండు, నేను చూసి ఆస్వాదిస్తుంటా. ఇక చాలు. వెయిట్, 2 కాఫీ. డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా నీకు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? అందమైన అమ్మాయిలకి నిజాలు చెప్తుంటా అన్నా? అయితే ఖచ్చితంగా నిజమే చెప్తాను. నాకు డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ అంటే అలర్జీ. ఏంటి అలా చూస్తున్నావు? నాకెందుకో నా కాఫీ కంటే నీ కాఫీనే టేస్టీగా ఉంటుందనిపిస్తుంది. అలా ఎందుకుంటుంది? నీ పెదాలు తాకిన తర్వాత దాని టేస్ట్ 10 పెరుగుతుంది కదా. వెయిట్ మినిట్, బిల్ పే చేసి వస్తాను. ఓకే. ఓకే, వెళ్దామా? విక్రమ్, విక్రమ్, ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు. పెళ్లి కాకముందు చూడలేదా? అప్పుడు ఇలా లేవు, ఎప్పుడూ సరదాగా ఉన్నావు. బిజినెస్ చేస్తున్నా అన్నావు. అన్నాను, కానీ చేయట్లేదు. అందుకే అడుగుతున్నాను. నీ మొబైల్కి ఎవరెవరో గర్ల్స్ కాల్ చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మెసేజెస్ చేస్తున్నారు. అది నా పర్సనల్, నీకు అనవసరం. అనవసరమా? నేను నీ భార్యను కదా, అందుకే పడుండు. నేను తాగుతా తిరుగుతా, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా. నా క్యారెక్టర్ ఇది. నీకు ఇష్టమైతే పడుండు, లేదా విడాకులు వచ్చి వేరే పడుతుండు. విడాకులు ఇవ్వాలా? సిగ్గు లేదా నీకు? ఏంటే నోరు లేస్తుంది? నమ్మించి మోసం చేసే నీలాంటోడి మీద నోరు కాదు చెయ్యి లేపినా తప్పలేదు. ఎంత పొగరే నీకు! నా మీద చేయలేపుతానంటావా? మాయ మాటలు వింటే వేరే ఏదో తెలియని కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. ఆ మాటలు నిజం కాదని తెలిసిన తర్వాతే వేరే ప్రపంచం ఉందని తెలుసుకుంటాం. విక్రమ్ మాయ మాటలు నమ్మి నేను అలానే మోసపోయా. కౌశల్ నిజాయితీగా చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు ఇలా కష్టాలు చూసేదాన్ని కాదు. విక్రమ్ చేతిలో ఇలా మాటలు పడేదాన్ని కాదు. కౌశల్కి దూరమైనందుకు నాకు కావాల్సిందే జరిగిందిలే. అమ్మా నాన్నలకి నా పరిస్థితి తెలిస్తే తట్టుకోలేరు. ఇదంతా కళ. ఊహించుకుంటేనే ఊపిరాడట్లేదు. నిజమైతే నిజంగానే పోతానేమో. ఇక లేట్ చేయకూడదు, వెంటనే కౌశల్కి ఓకే చెప్పాలి. హలో కౌశల్, హలో, ఎక్కడున్నావు? ప్రొడ్యూసర్ గారితో మీటింగ్లో ఉన్నాను వేద.
ఏమైనా అర్జెంటా? ఒక 30 మినిట్స్లో మా ఇంటి దగ్గరకు వచ్చి నేను నువ్వు నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. బాయ్. హాయ్. హాయ్. ఏంటి సడన్గా కాల్ చేసి కలుద్దామన్నా? కూర్చో, చెప్తాను. అందమైన అమ్మాయి కాల్ చేసి కలుద్దామంటే ఆనందపడాలి, కానీ ఇలా ఏంటని అడుగుతారా? వేరే ఎవరైనా కాల్ చేసి ఉంటే ఆనందపడేవాన్నేమో. నువ్వు కాల్ చేసావు కదా, అంతకు మించిన ఆనందం. అందుకే ఆతృత ఆపుకోలేక అడుగుతున్నా. చెప్పేంటో. వినడానికి నీకు ఆతృతగా ఉన్నా చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏంటి, నాకు చెప్పడానికి కూడా సిగ్గా? నీకు చెప్పడానికి సిగ్గు. అయితే చెప్పకు. అయ్యో, చెప్పకపోతే ఎలా? చెప్పాలంటే సిగ్గు కదా. సరే చెప్తాను. నువ్వు నన్ను నా ప్రాణం అవుతావా అని అడిగావు కదా. నేను నీ ప్రాణం అవ్వకపోతే నా ప్రాణం తీస్తానని నా మనసు నన్ను వేధిస్తుంది. అందుకే ఈ వేద నీ ప్రాణం అవ్వాలనుకుంటుంది. నిజమా? ఇంత కష్టపడి చెప్తే నిజమా అంటావేంటి? అంటే కళల ప్రపంచంలో ఉంటున్నా కదా, అందుకు ఏది కలో ఏది నిజమో అర్థం కావట్లేదు. ఈరోజు నా రాశికి బాగా రాసి పెట్టినట్టుంది. 2 గుడ్ న్యూస్లు విన్నా. 2 గుడ్ న్యూస్లా? కొంప తీసి ఇంకో అమ్మాయి ప్రపోజ్ చేసిందా? కాదు, నాకు మూవీ ఓకే అయింది. అవునా? కంగ్రాట్. థ్యాంక్ యూ. మూవీ ఓకే అయిన రోజు, నువ్వు మ్యారేజ్కి ఓకే అయిన రోజు, 2 ఒకే రోజు అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మ్యారేజ్ కూడా మూవీ రిలీజ్ అయిన రోజే చేసుకున్నా. ఇంకా బాగుంటుంది. నీకు ఓకేనా? డైరెక్టర్ గారు చెప్పడం నేను ఓకే అనకపోవడమా? నీకు ట్విస్ట్ చెప్పనా? ఏంటి? నేను ఫస్ట్ టైం మ్యాట్రిమోనీలో కాదు, మీ ఆఫీస్ దగ్గర చూశాను. అవునా? ఎప్పుడు? అంతకుముందు మీ ఆఫీస్ దగ్గరే మా మూవీ ఆఫీస్ ఉండేది. ఒకరోజు ఆఫీస్ నుండి బయటకు వస్తుంటే అనుకోకుండా నేను చూశాను. తొలి చూపులోనే ప్రేమ పుట్టడం మా సినిమాలోనే సాధ్యం అనుకున్నాను. కానీ నేను చూశాకే తెలిసింది బయట కూడా సాధ్యమని. నా కాలేజీ రోజుల్లో థియేటర్ దగ్గర రిలీజ్ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేసేవాన్నో, నీ కోసం నీ ఆఫీస్ దగ్గర అంతకంటే ఎక్కువగా వెయిట్ చేశాను. రోజు నేను చూసి ఆనందపడేవాడిని. మాట్లాడమని మనసు చెప్తున్నా పరిచయం లేని, ఇంకా పూర్తిగా సెటిల్ కాని వ్యక్తిగా ప్రేమంటూ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే మనసు చంపుకొని మౌనంగా ఉండిపోయాను. కానీ ఒకరోజు అనుకోకుండా ఫ్రెండ్ దగ్గర మ్యాట్రిమోనీలో నీ ఫోటో చూశాను. నిన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేక వెంటనే నీకు కాల్ చేశాను. నా అదృష్టం బాగుండి నేను నీకు నచ్చాను. ఇదా అసలు విషయం? నీ అదృష్టం కాదు, నా అదృష్టం బాగుంది. అందుకే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. మనం ఆశపడింది దక్కినప్పుడు ఆనందపడాలి, కానీ ఇంకేదో కావాలని దురాశపడకూడదు. ఎందుకంటే దురాశ వల్ల దక్కింది కూడా పోగొట్టుకున్న దురదృష్టవంతులం అవుతాం. అందుకే మనిషి ఎప్పుడైనా ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి, దాంట్లోనే ఆనందం వెతుక్కోవాలి. సరే, ఓకే బాయ్. Wow! Unexpected! Wow! Amazing! ఎక్కడికి వెళ్ళాలి? భీమిలి భీమిలి గాజువాక వైపు భీమిలి బస్సులు వస్తాయా? భీమిలి వైపు గాజువాక బస్సులు రావండి.